పులివెందలకు ఉప ఎన్నిక రాబోతుందా? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పదవి పోబోతుందా? అక్కడ బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందా అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలోనే కానీ మీడియా అంతా కూడా పెద్దగా వైరల్ అవుతుంది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణరాజు గారు నిన్న కాక మొన్న అంటే 2 రోజుల కిందట ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ ఈసారి అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ తన పార్టీ నాయకులు కానీ హాజరు కాకపోతే ఖచ్చితంగా పులివెందలకి ఉప ఎన్నికలు రాబోతున్నాయి, తను డిస్క్వాలిఫై అవ్వబోతున్నారని చెప్పి తెలియచేయడం అయితే జరిగింది. అంటే దాంట్లో ప్రధాన కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా హాజరు కాలేదు. ఒకసారి వచ్చారు, గేటు బయటే ఆయన వచ్చినట్టు సంతకం పెట్టేసి అట్నుంచి అటే వెళ్ళిపోయారు తప్పితే అసెంబ్లీ హాల్లోకి రాలేదు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ 15 నెలల్లో 37 రోజుల వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ 15 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు ఈ సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి దాదాపుగా 10 నుంచి 12, 15 రోజుల పాటు కూడా వర్షాకాల సమావేశాలు అనేవి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్టార్ట్ అవబోతున్నాయి. దానికి ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణం గారు ముందే సూచించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా అసెంబ్లీకి రాలేదు, ఇప్పుడు కూడా రాకపోయారంటే ఇప్పుడు ఒక 10-12 రోజులు నెక్స్ట్ శీతాకాల సమావేశాలు అనేవి డిసెంబర్లో జరుగుతాయి కాబట్టి అప్పుడు కూడా ఆయన రాకపోతే ఖచ్చితంగా మేము రాజ్యాంగం యొక్క రూల్స్ ప్రకారంగా మాట్లాడుకుంటే అక్కడ ఉన్న విధి విధానాల గురించి మనం చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 60 రోజుల పాటు స్పీకర్ అనుమతి లేకుండా ఎటువంటి కారణం చెప్పకుండా ఒక వినతి పత్రం అనేది అందించకుండా చెప్పా పెట్టకుండా అసెంబ్లీకి హాజరు కాకపోతే ఖచ్చితంగా మేము సస్పెన్షన్ వేట్ అయితే వేసే అవకాశం ఉంది, తనని డిస్క్వాలిఫై చేసే అవకాశం అయితే ఉందని చెప్పి ఆయన రాజ్యాంగంలో ఉన్న నివేదికలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి హెచ్చరిస్తూ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలనుకుంటున్నారు, వస్తారు, రారు, మీరు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తారని చెప్పి ఇలా రకరకాల కారణాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మొదటగా గతంలో 2019 నుంచి 2024 వరకు అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, టీడీపీకి 23 మంది గెలిచారు, అందులో ఒక 4 మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే టీడీపీ తరపున ఉన్న 19 మంది మీద చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా ఒక రకంగా నోరులేసుకొని పడిపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం లేకుండా ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించారు, నారా లోకేష్ గారి పుట్టుక గురించి, నారా భువనేశ్వర్ గారి గురించి నీచాతి నీచంగా అవమానిస్తూ మాట్లాడారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ తరపున 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం 11 మందే ఉన్నాం కాబట్టి మనం 11 మంది కూడా అసెంబ్లీకి వెళ్ళినట్లయితే మనకి ముందుగా మైక్ ఎవరు, మనకి మాట్లాడడానికి అవకాశం కల్పించరు. ఇవి సరిపోలేదన్నట్టు ఒకవేళ మనం ఏమైనా మాట్లాడామనంటే మన మీద నోరేసుకొని పడిపోయి మనల్ని అవమానిస్తారు, మనం చేసిన తప్పులన్నీ బయటకు తీస్తారు, గతంలో ఎన్ని అప్పులు చేశాము, అసలు ఎటువంటి పరిపాలన చేశామనే విధంగా ప్రతి ఒక్కటి కూడా అక్కడ జరిగిన ప్రతి తప్పుని కూడా బయటకు తీస్తారు. అదంతా కూడా ఒక అవమానం కింద ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం లేదని చెప్పి ఇప్పుడైతే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా టీడీపీ నాయకులను అవమానించారు అసెంబ్లీ సాక్షిగా. ఇప్పుడు అదే సీన్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అవమానం పడడానికి ఇష్టం లేదు కాబట్టి ఆయన ముందుగానే గ్రహించి అసెంబ్లీకి రావడం లేదనేది ప్రధానమైన కారణం. దీంతో పాటు ఇంకొక చిన్న కారణం ఏంటంటే ఇక్కడ స్పీకర్ హోదాలో, డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న ఇద్దరూ కూడా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటారు. గతంలో అయ్యన్న పాత్రుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిందే కానీ లేదంటే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని ఏకంగా కిడ్నాప్ చేసి అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు పెట్టి ఆయన మీద 3rd డిగ్రీ ప్లే చేసింది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా గుర్తుంచుకుంటారు. అందుకే నన్ను అసెంబ్లీలో ఒక చులకనగా చూస్తారు, వీళ్ళిద్దరూ కూడా నా మీద టార్గెట్ చేస్తారనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద నిర్ణయం తీసుకుని ఆయన అసెంబ్లీకి రావడం లేదని చెప్పి మనకైతే తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాకపోయి ఆ తర్వాత వచ్చిన డిసెంబర్లో వచ్చిన శీతాకాల సమావేశాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాకపోతే 60 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదు కాబట్టి ఆయన్ని ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించడం జరుగుద్ది, ఆయన సస్పెండ్ చేయడం జరుగుద్ది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, తన పార్టీలో మిగిలిన 10 మంది అంటే మొత్తం ఓవరాల్గా 11 మంది కాబట్టి 11 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలని పదవి నుంచి తప్పించడం జరుగుద్ది. అక్కడ మళ్ళీ ఉప ఎన్నిక రావడం అయితే జరుగుద్దని చెప్పి ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణరాజు గారు అయితే మీడియా ముందు మాట్లాడడం జరిగింది.
మరి ఈ వర్షాకాల సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అనేది చూడాలి. ఒక్కసారి అసెంబ్లీ సమావేశాలకు వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడితే ఇది 60 రోజుల పాటు ఏదైతే రాకుండా ఉన్నారు, అటెండెన్స్ పోలేదని చెప్పి ఉందో అది పూర్తిగా రద్దవుతుంది. మళ్ళీ ఇంకొక ఏడాది పాటు జగన్మోహన్ రెడ్డి గారు అదే పని చేయడం అయితే జరుగుద్ది.